మీరేమంటారు? మాకు న్యాయం కావాలనేది ఒకటే కోరుకుంటున్నామండి మేము. మాకు ఏది చెప్పారు కదా నోటీస్ పంపియడం గానీ ఏది జరగల. కబ్జా అంటున్నారు. కబ్జా అయితే 20 సంవత్సరాల నుంచి ఎందుకుంటాం? 20 సంవత్సరాల ముందు ఏం చేసింది గవర్నమెంట్? మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కబ్జా అని చెప్పి ఎవరో పేరు బద్నాం చేస్తున్నారు. కబ్జా ల్యాండ్‌లు 10 లక్షలు పెట్టుకొని కొనేంత స్తోమత ఉంటే మేము ఇక్కడ ఎందుకుంటాము? మాకు జాబులున్నాయా? మేమందరం కూలి పని చేసుకొని ఉండేటోళ్ళము. మేమందరం గరీబోళ్ళము. చూస్తేనే తెలుస్తుంది. ఆ ఇండ్లు అవన్నీ చూడండి. కాళ్ళు పట్టుకున్నాం ఏమన్నా అంటే వాళ్ళేమన్నారు తెలుసా? ఎవరు గవర్నమెంట్ పంపించిందని చెప్పిర్రు. నేను చెప్తున్నాను కదా గవర్నమెంట్ పంపించింది. మా చేతిలో ఏం లేదు. కూలగొట్టమంటే మేము కూలగొట్టాము. మా డ్యూటీ మేము చేస్తున్నాము. ఏ గవర్నమెంట్ పంపించింది? ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉన్నది రేవంత్ రెడ్డి అన్నే కదా! మరి ఏదన్నా ఉంటే మాకు రెస్పాన్స్ ఇవ్వాలా, మాకు న్యాయం చేయాలా. అంతకు మించి మేమేం అడగట్లేము. ఓట్లకొస్తారు, మా జీవితాలు ఆగం చేస్తారు. నిజంగా సార్ కడుపుతో ఉండే అమ్మాయిలున్నారు, బాలింతలున్నారు, ముసలోళ్ళున్నారు, ముతకోళ్ళున్నారు. కొంచెమన్నా జాలి ఉండాలి కదా! ఓట్లకొచ్చేటప్పుడు గవర్నమెంటే పంపిస్తది. ఓట్లేపించుకునేది గవర్నమెంటే. మరి ఇప్పుడు పంపించింది గవర్నమెంటే. ప్రతి చోట గవర్నమెంట్ ఎళ్తున్నప్పుడు గరీబోల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అది వాళ్ళ గవర్నమెంటోళ్ళు మాకేదో ఒకటి చెప్పాలా. ఇవి కబ్జా కాదు. ఇవి కబ్జాగా 20 లక్షలు 10 లక్షలు పెట్టుకొని కొనే అంత ఉంటే ఈ పొద్దు ఇలా ఎందుకుంటాం మేము? మాకెవరైతే అమ్మారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్తామా? వెళ్ళమా? మాకు అమ్మినోళ్ళ దగ్గరికైతే మేము వెళ్తాము. మేము గరీబోళ్ళము. మా అమ్మ వాళ్ళందరూ ఉండి కోరి కొట్టి అదంతా చేసుకొని అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మేము 20 సంవత్సరాల నుంచి స్థిరపడ్డాము. వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇప్పటికొచ్చేసి బయోడేటా మొత్తం అడిగితే ఫస్ట్ నుంచి బయోడేటా వాళ్ళకి తెలీదా? మేము ఎన్ని రోజుల నుంచి ఓట్లకు వచ్చినప్పుడు తెలీదా ఇక్కడ ఊరుందని? ధర్నా చేయనికి వచ్చినప్పుడు అది ఇది అని చెప్పనీకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలీదా ఊరుందని? అప్పుడంతా తెలుసు. ఇప్పుడు వచ్చేసేటప్పటికి కబ్జా చేసిరు. ఎవరు కబ్జా చేసిరు? ఎవ్వరు కబ్జా చేయరు. ఎవరు అమ్మలేదు. 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొని అంత ఉంటే మేము ఇక్కడ ఉండము. వాళ్ళ కాళ్ళు పొద్దున మేము పట్టుకోము. వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఉంటే పోలీసు వాళ్ళు కానీ హైడ్రా వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళకు లెక్క లేకుండా ఆడపిల్లలకు మర్యాద లేకుండా కూడా నాతోనే మాట్లాడిరు. ఆడపిల్లలకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఇలా పంపించేసి ఆడపిల్లల్ని ఇలా చేయకూడదు. పండగ ఉందని తెలుసు, అన్నీ ఉన్నాయని తెలుసు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఏదైనా ఉంటే వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడాలి. గవర్నమెంట్ వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడకుండా ఏం చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరినంటే వాళ్ళని పంపించేసి మా బతుకులతో ఆడుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? మాకు న్యాయం జరగాలి సార్. మేము అడిగాం పొద్దున మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, గవర్నమెంట్ పంపించింది. అన్ని అడుగుతున్నాం మేము. నోటీసులు ఇవ్వలేదు, మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకేం చెప్పలేదు అని అంటే మాకేం తెలుసు? గవర్నమెంట్ పంపించింది, మేము వస్తున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాం అమ్మ, మేమేం చేయమని చెప్పేసి ఇండ్లలో ఉండేటోళ్ళని మరి సామాన్లు గిన్నెలు బుక్కులు గ్యాస్ సిలిండర్ పొయ్యితో సుతా బయట పడేసి వాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టేసి వెళ్ళిపోయారు. మాకు న్యాయం కావాలా. ఇంతటితో అయిపోదు, ప్రజలతో ఇంతటితో అయిపోదు. ఇంకా చాలా అవసరం ఉంటుంది గవర్నమెంట్కి. ప్రజలతో మాత్రం ఎప్పటికీ ఆడుకోవద్దు సార్. మాకు న్యాయం జరగాల. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. ఇక్కడ 200 పైగే ఉంటాయి. 200 పైగే ఉంటాయి. అందరు పిల్లలు ముసలోళ్ళు ముతగోళ్ళు పనులు చేసుకునేటోళ్ళే. జాబ్ అందరు కూలి పనే సార్. జాబులు మీరు ఇప్పుడు గడంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరికి జాబులు లేదు, ఎవరికి బిజినెస్ లేవు, ఎవరు అసలు ఏం లేదు. అందరు బేల్దారి పనికి వెళ్ళేటోళ్ళు, ఏదో ఒక కూలి పని చేసుకొని బతికేటోళ్ళే. ఇక్కడ పేదల మీదనే ఎందుకు టార్గెట్? ఇప్పుడు మీరు అన్నట్టుగానే హైడ్రా ఎక్కడికి వెళ్ళాలి? అపార్ట్మెంట్లు ఎన్ని చోట్ల ఎన్ని కట్టారు అపార్ట్మెంట్లు. అదేంటి చెరువులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇది కోరి అప్పటి నుంచి వడ్డరోళ్ళు ఉండే చెరువు లేదు. మీరంతా లైవ్ లో చూసుకోవచ్చు. చెరువులు లేవు, ఏం లేవు అసలుకి. ఇదంతా మేము అడవిని కొట్టుకొని చిన్న చేసుకొని స్థిరపడి మేము బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. మాకు అన్ని డబ్బులు ఉంటే మేము బిల్డింగ్లు కట్టుకొని ఉండేటోళ్ళం. గుడిసెలల్లా చిన్న రూమ్లల్లా మేము ఏదో ఒకటి మా బతుకులు మేము పొద్దు ఎల్లదీస్తుంటే మా మీదనే టార్గెట్ ఎవరి మీద వేయాలా? ఎవరైతే చెరువులను కబ్జా చేసి ఎవరైతే బిల్డింగ్లు కట్టుకొని బిజినెస్లు నడుపుకొని పెద్ద ఐటీ కంపెనీలు పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. గరీబోళ్ళ దగ్గరికి రావడం కరెక్ట్ కాదు. మాకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం జరిగేదాకా మేము రోడ్డు మీదనే ఇలాగే మేము కూర్చొని మేము ధర్నా చేస్తాం. మాకు తిండి తిప్పలేకపోయినా మాకు బాధ లేదు. ఇలాగే మేము ఇంకా మాకు 2 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అన్న గెలిచిన 1 నెల నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటి నుంచి ఇదే టార్గెట్, ఇదే టార్చర్. వాళ్ళకి వాళ్ళు మర్యాద ఇవ్వరు కదా. వాళ్ళు మా నుంచి చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేస్తున్నారు. గరీబోళ్ళు సార్, అది ఇది పాపం వాళ్ళ పొట్టగొట్టకండి, వాళ్ళు సొంతంగా సంపాదించుకున్నారు, ఎవరేం అమ్మలేదంటే మా లీడర్లను గిడంగా తిడతారు. మా లీడర్లు మమ్మల్ని అందరినీ టార్గెట్ పెట్టి టార్చర్ పెడుతున్నారు. బాలయ్య బస్తీ బాలయ్య నగర్ అంటే మేమేం చేయలేదు కదా.
మేము గరీబోళ్ళం, మాకెక్కడ ఆస్తులు లేవు, ఏం లేవు. చిన్న చిన్నగా ఉండే అప్పటి నుంచి స్థిరపడి ఉండే కోరి కొట్టి అది ఇది చేసుకొని మేము కట్టుకున్న ఇండ్లు ఇవి. వాళ్ళు కూలగొట్టడం, మేము కట్టుకోవడం. మా సంపాదన, మా కష్టం మొత్తం మీడికే పోతుంది. మా గవర్నమెంట్ న్యాయం చేయాలి. హైడ్రా ఎక్కడికి వెళ్ళాలి? గుద్దబలుగా సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి వాడు గరీబోళ్ళ దగ్గరకు వచ్చి చేయకూడదు. గరీబోళ్ళకి అనుకున్న 7 దాకానే వెళ్తారు. ప్రజలు అంటే చాలా డేంజర్. ఇదే హైడ్రా ఓట్లేసేటప్పుడు రావాలి కదా. ఆయన గెలవంగానే 1 నెలకి స్టార్ట్ చేసిండు. పిల్లల్ని వేసుకొని ఎన్ని రోజులని మేము ఇట్లా పస్తులు ఉండాలా, ఎన్ని రోజులని ఈ టార్చర్ మాకు. హైడ్రా ఏదైనా ఉంటే బలిసినోడి దగ్గర పోయి వాడికి ఏదన్నా చెయ్యాలా, గరీబోళ్ళ దగ్గర కాదు. ఫస్ట్ హైడ్రా వచ్చే ముందు ఇది చెరువా, ఇది భూమా, ఇది అడివా, ఇది ఊరా, ఫస్ట్ కనుక్కోవాలా. కనుక్కొని వచ్చి ఏదన్నా చెయ్యాలా. ఏది కనుక్కోకుండా చేయకుండా అసలు సడన్ గా తెలుసా ఇష్టానుసారంగా జేసీబీలు తీసుకొచ్చేస్తారు, అన్ని కూలగొట్టేస్తారు, వెళ్ళిపోతారు. మేము గరీబోళ్ళం, మేము కట్టుకొని మేము చేసుకొని మా పొట్టలు ఎందుకు కొట్టాలా? మాకు కావాల్సింది న్యాయం జరగాలి సార్. మా నుంచి వాళ్ళకి ఏమైనా తప్పు అనిపిస్తే వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలా. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఎన్ని ఇండ్లు కూలగొట్టారు? ఇప్పుడు కూలగొట్టారు సార్. 150 ఇండ్ల వరకు కూలగొట్టారు. 150 ఇండ్ల వరకు కాళ్ళు పట్టుకున్నాం మేము. కాళ్ళు పట్టుకున్నాక ఈ రోడ్డు మీదనే ఉండాలి మేము. ఈ రోడ్డు మీదనే ఉండాలా. మీరు ఇప్పుడు కాదు, రేపు రండి, ఎల్లుండి, ఎన్ని రోజుల కన్నా మీరు రండి. ఈ రోడ్డు మీద ఇదే ఉంటది మా బతుకు. లాస్ట్ టైం కూలగొట్టినప్పుడు కూడా అక్కడ లాస్ట్ టైం కూలగొట్టి ఆ రోడ్డు మీద టెంట్ వేసుకొని మరి ధర్నా చేసినాం. అయినా గవర్నమెంట్ కనికరించేలా. మరి గవర్నమెంట్ మా నుంచి ఓట్లు వేయించుకుంటున్నప్పుడు మాకు కూడా న్యాయం చేయాలి కదా. ఆయన అన్నాడు ఆ పథకాలు, ఈ పథకాలు, అన్ని 10 పథకాలు అన్నాడు. ఒక పథకం మాకు వర్తించాలా. పథకాల గురించి మేము గొడవపడలా. ఆయనకి రివర్స్ మేమేం చేయాలా. గవర్నమెంట్ వచ్చేసి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది? పిల్లలు చదువులు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఏమనంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. మరి గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు వచ్చి మాట్లాడాలి. అమ్మ ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీకు వేరే దగ్గర ఏమన్నా చూపిస్తాము. మరి మీరు అన్ని మొత్తము ఆధార్ కార్డులు ఇస్తే ఎంతెంత ఆస్తులు ఉన్నాయి అన్ని బయటపడతాయి కదా. ఆస్తులు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి మొత్తం చెక్ చేసి వాళ్ళు ఎక్కడ ఇస్తారో అక్కడ పంపిమని చెప్పండి, మేము వెళ్తాము. అందరం రెడీ ఉన్నాం. ఎక్కడ పంపిస్తే మేము అక్కడుకున్నాం. మాకు ఇదే కావాలా, ఇదే జీవితం, మేము ఎవరి కబ్జా చేయాలి. బతకనికే బతుకుదేరు ఎక్కడ లేక మేము కిరాయిలు కట్టుకోలేక, కిరాయిలు బయట ఏడ చూసినా 20,000, 10,000, 15,000 ఉన్నాయి. ఆ కిరాయిలు కట్టుకునేంత సోమత ఉంటే ఇక్కడికి వచ్చి తాగం కాము సార్. మేము అక్కడ కట్టుకోలేకనే ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. ఆ పథకాలు, ఈ పథకాలు ఇప్పుడు అవన్నీ చెక్ చేపిస్తుంటే అవన్నీ బ్లాక్ అయిపోయినాయి. మళ్ళీ పెట్టుకోవాలి. గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఇండ్లు ఏదైనా వచ్చేలా ఉంటే మేము వెళ్తాము. మేము కాదనట్లా. దానికి గిడంగా మమ్మల్ని పక్కా ప్లాన్ చేసి టార్గెట్ చేసి పెడుతున్నారు. ఏదైనా ఉంటే గవర్నమెంట్ మాకు న్యాయం చేసేదాకా మేము తగ్గము. మేము ధర్నా చేస్తూనే ఉంటామన్నా.